యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఈ నెల 24, 25వ తేదీలలో దేశవ్యాప్తంగా జరగబోయే సమ్మెలో భాగంగా ఒంగోలు కర్నూలు రోడ్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ బిఎంసి బ్రాంచ్ ఆవరణలో ఒంగోలు మరియు చుట్టుపక్కల స్టేట్ బ్యాంక్ బ్రాంచీల ఉద్యోగులు మరియు ఆఫీసర్స్ అసోసియేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ సుమారు 150 మంది ఎస్బీఐ ఉద్యోగులు పాల్గొని నిరసన తెలియజేశారు. అదేవిధంగా కెనరా బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం వద్ద కెనరా బ్యాంక్ ఉద్యోగులు, యూనియన్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం వద్ద యూనియన్ బ్యాంక్ ఉద్యోగులు ధర్నా చేశారు. మేనేజ్మెంట్ ను అడ్డం పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కరించడంలో అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా దీని వలన ప్రజలకు జరిగే నష్టాన్ని తెలియజేయడానికి బ్యాంక్ ఉద్యోగులందరూ స్వచ్ఛందంగా రోడ్డు మీదకి రావడం జరిగిందని యూనియన్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు వ్యామజాల శ్రీనివాసరావు, సిహెచ్ శ్రీనివాసరావు మరియు నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ నాయకులు పాశం వెంకటరెడ్డి, 18 బ్యాంకు బ్రాంచీల లోకల్ సెక్రటరీలు వెంకటేశ్వర్ రెడ్డి, కార్తీక్, ఉమామహేశ్వర్ రెడ్డి, వెంకటనారాయణ, కిరణ్, శ్రీధర్, నాగేశ్వరరావు, నాగరాజు తదితరులు ప్రసంగించారు. మహిళా ఉద్యోగులతో పాటు టెంపరరీ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. 24-25 తేదీల్లో జరగబోవు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు 4వ విడత మన స్టేట్ బ్యాంక్ దగ్గర రీజనల్ ఆఫీస్ దగ్గర డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మేము రోడ్డు మీదకి రావడానికి మెయిన్ కారణము ప్రజల కోసమే ఈసారి మేము రావడము రోడ్ల మీదకి. మా సొంత అజెండా అంటూ ఏమీ లేదు. ఈసారి ముఖ్యంగా బ్యాంకుల్లో ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని, దాంతోపాటు బ్యాంకు ఉద్యోగుల మీద జరుగుతున్న దాడులు, 5-డే బ్యాంకింగ్ ఒకటేను మా సొంత సమస్య. మిగతా అన్నీ ప్రజల కోసమే మేము రోడ్డు మీదకి వచ్చి ఉన్నాము. ఎందుకంటే చిన్న కేడర్లో అసలు ఉద్యోగులు లేరు, పర్మనెంట్ ఉద్యోగులు. వీళ్ళ ఉద్యోగాలు భర్తీ చేయడం వల్ల ప్రజల్లో ఉద్యోగాలు సంపాదించి వాళ్ళు సమాజంలో ఒక స్థితికి రావడం జరుగుతుంది. దీనికోసమని మేము ఉద్యోగాలను పర్మనెంట్ చేయమని కోరడమైనది. దీంతోపాటు ఉద్యోగాలు తక్కువగా ఉండడం వల్ల, ఉద్యోగస్తులు తక్కువగా ఉండడం వల్ల, పని భారం పెరగడం వల్ల జనాలకు విసుగు వచ్చి మా స్టాఫ్ మీద దాడులు చేయడం జరుగుతుంది. ఇటువంటివన్నీ మేము ఖండిస్తూ రోడ్డు మీదకి రావడం జరిగింది. ఈ సమ్మెను కెనరా బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం వద్ద కెనరా బ్యాంక్ వాళ్ళు, యూనియన్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం వద్ద యూనియన్ బ్యాంక్ వాళ్ళు, ఇక్కడ మన స్టేట్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం వద్ద స్టేట్ బ్యాంక్ వాళ్ళు అందరము రోడ్ల మీదకి వచ్చి మా సమస్యలను, న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మేమందరం నిందిస్తున్నాము. మేము ఈ నెల మార్చి 24, 25వ తేదీ మేము సమ్మెకు కాల్ ఇచ్చాము. మెయిన్ ఆ సమ్మెకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే బ్యాంకులో మామూలుగా 5 days వర్కింగ్ బ్యాంకింగ్ ఉండాలని ఆల్రెడీ గవర్నమెంట్ అప్రూవ్ ఇచ్చి, మామూలుగా ఐబీఐ అప్రూవ్ ఇచ్చింది. కానీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 6 నెలల్లో మీకు ఇస్తామని సెంట్రల్ గవర్నమెంట్ అష్యూరెన్స్ ఇచ్చింది. ఈ రోజు వరకు మా ఆ అష్యూరెన్స్ ఇచ్చిన గవర్నమెంట్ మాకు ఇంతవరకు అది తీర్చలేదు. అదొక మెయిన్ ముద్ద. అట్లనే మెయిన్ బ్యాంకులో పని భారం విపరీతంగా పెరిగిపోయింది. సఫిషియెంట్ స్టాఫ్ రిక్రూట్మెంట్ లేదు. సంవత్సరానికి 50,000 మంది స్టాఫ్ రిటైర్ అవుతున్నారు, కానీ రీప్లేస్మెంట్ ఉండట్లేదు. ఒక బ్రాంచ్ మేనేజరే ఒక ప్యూన్ పని చేసుకోవాల్సి వస్తుంది. తలుపులు తెరిచి వాళ్ళే పని చేసుకొని వాళ్ళ పుస్తకాలు, కాగితాలన్నీ అతనే చేసుకోవాల్సి వస్తుంది. అందుకని సబ్ స్టాఫ్ రిక్రూట్మెంట్, ప్యూన్లు వాళ్ళందరినీ రిక్రూట్మెంట్ చేసుకోవాలి. అట్లనే ఆఫీసర్లని, క్లరికల్ స్టాఫ్ అందరినీ రిక్రూట్మెంట్ చేసుకోవాలి. మరొక మా ముద్ద. మెయిన్ ఇంకోటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ గ్రాట్యుటీ 25 lakhs దాకా ఇస్తున్నారు. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అని మాకు ఓన్లీ 20 లక్షలే ఇస్తున్నారు. అది మాకు కూడా 25 లక్షల దాకా పెంచాలని మెయిన్ మాకు అదొక కోరిక మాది. నెక్స్ట్ ఈ సందర్భంగా మా గవర్నమెంట్ నుంచి సరైన అష్యూరెన్స్ లేదు. దీనికోసంగా ఈరోజు మేము సెంట్రల్ బ్యాంక్ దగ్గర, కెనరా బ్యాంక్ దగ్గర, యూనియన్ బ్యాంక్ దగ్గర, మన స్టేట్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయాల దగ్గర ధర్నా చేస్తున్నాము. నెక్స్ట్ మా 17వ తేదీ మా బైక్ ర్యాలీ ఉంటుంది. ఈ టౌన్ మొత్తం యూఎఫ్బి అందరి ప్లాట్ఫామ్ మీద కలిసి చేస్తాము. నెక్స్ట్ మార్చి 24, 25వ తేదీన భారతదేశం మొత్తం 10 లక్షల బ్యాంకు ఉద్యోగులందరికీ స్ట్రైక్ చేస్తున్నారు. ఈ సమ్మెను మేము ఈ సమ్మె చేయడం మా జీతాలు పెంచుకోవాల్సిన కాదు. దయచేసి ప్రజలు అవగాహన అర్థం చేసుకొని 24, 25 తేదీ సమ్మెను తప్పనిసరిగా జయప్రదం చేయండి. వాళ్ళ గవర్నమెంట్ 24, 25 తేదీలో దిగిరాకపోతే నెక్స్ట్ మాది తదుపరి కార్యాచరణ భారీ ఉధృతంగా ఉంటుందని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మేము ఇక్కడ అజిటేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి కారణం వచ్చేసి ముఖ్యంగా రెగ్యులరైజ్ చేయడం, అంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయడము, తర్వాత 5-day బ్యాంకింగ్ ఒకటి, ఆ తర్వాత ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఉన్నారో క్లరికల్ స్టాఫ్ కానీ ఆఫీసర్స్ కానీ రిక్రూట్మెంట్ అనేది ఆగిపోయిందండి.
అసోసియేట్స్ రిక్రూట్మెంట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జరగట్లేదు. ప్రస్తుతం ఉన్న నెంబర్ ఏదైతే ఉందో మన టోటల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అనేది ఇంతకుముందు 2016-17 టైంలో ఉన్న 10 లక్షల మంది ఇప్పుడు చాలా డ్రాస్టికల్గా తగ్గిపోయారు. అది తగ్గిపోతుందే తప్ప ఎక్కడ రిక్రూట్మెంట్ సరైన విధంగా జరగకపోవడం వల్ల ఆ నెంబర్ అనేది ఎక్కడ ఈక్వల్ అవ్వట్లేదు. ఇంకోటి వచ్చేసి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్తో చాలా క్రిటికల్ వర్క్స్ చేయించడం, అది ఎంతవరకు వెళ్తుందనేది చాలా ఇబ్బందికరంగా మారింది. అది ఒకటి. తర్వాత 5 డే బ్యాంకింగ్ ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకొని మేము జనరేట్ చేసిన యాప్స్ కావచ్చు, వాడుతున్న యాప్స్, తర్వాత ట్రాన్సాక్షన్స్ అన్నీ ఏటీఎంలు అయిపోతున్నాయి, డిపాజిట్ చేయడానికి సీడిఎమ్స్ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. 24/7 ఏటీఎంస్ సీడిఎమ్స్ అవైలబుల్లో ఉంటున్నాయి. ఇప్పటికీ కూడా 5 డే బ్యాంకింగ్ రాకపోవడం అనేది అది ఇంకా ఏంటో అర్థం కావట్లేదు. మేము దానికోసం కూడా పోరాడుతున్నాం. అది కాకుండా కూడా ఇప్పుడు మేము ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్కి డిమానిటైజేషన్ టైంలో గుర్తొస్తాం, ఏదైనా PMJDY అకౌంట్లు చేయాలంటే గుర్తొస్తాం, APY కావాలంటే గుర్తొస్తాం, ఇలాంటి సోషల్ యాక్టివిటీస్ అన్నిటికీ గుర్తొచ్చే PSBలు కేవలం ఈ 5 డే బ్యాంక్ ఎందుకు గుర్తు రావట్లేదు, రిక్రూట్మెంట్ దగ్గర ఎందుకు ఆగిపోతున్నారు అంటే మమ్మల్ని ఏ విధంగా అంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని తక్కువ చేయటము, తర్వాత ఉండే కొద్దీ ప్రైవేటైజేషన్ వైపుకు వెళ్ళటం అనేది మాత్రం ఇది ఏ విధంగానూ మేము ఒప్పుకోము. అందువల్ల UAPU తరఫున మేము ఇప్పుడు బయటకు వచ్చి అజిటేషన్ చేయడం జరుగుతుంది. దీని కంటిన్యూషన్గా రేపు 24-25 తేదీలో కూడా మేము స్ట్రైక్ చేయడం జరుగుతుంది. దీనికోసం మేము కోరుకుంటుంది ఏంటంటే పబ్లిక్ నుంచి మీకు అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నాం, ఏ విధంగా ATM CDM ద్వారా అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నాం. మేము ఇప్పుడు బయటకు వచ్చి ఎందుకు స్ట్రైక్ చేస్తున్నాం అనేది మీరు కొంచెం అర్థం చేసుకోగలిగి మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం.